అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు మోకాళ్ళ నొప్పులకి ఒక మంచి హోమ్ రెమెడీని మీకు చూపిస్తాను. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో మోకాళ్ళ నొప్పులు అన్నది మనము తరచుగా వింటున్నాం కదా. ఈ మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించుకోవాలంటే ఇటువంటి హోమ్ రెమెడీని మనము రోజు యూజ్ చేస్తామనుకోండి, తొందరగా రిలీఫ్ అన్నది దొరుకుతుంది. మరి ఈ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నాను. మనం ఇంట్లో దొరికే వస్తువులేనండి ఇది ఆవాల నూనె అండి. ఇది 200 ml ఉంటుంది. ఏ షాప్లో అయినా, కిరాణా షాప్స్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ మనకి ఈజీగా దొరుకుతుంది. 200 ml ఆవాల నూనె తీసుకున్నాను. ఇక్కడ 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. తర్వాత ఒక 4-5 కర్పూరం బిళ్ళలు ఈ విధంగా నలిపి పౌడర్లా చేసుకున్నాను. అలానే 8 లవంగాలు తీసుకున్నాను, మొగ్గతో సహా ఉండాలండి. 1 స్పూను మెంతులు తీసుకోవాలి. తర్వాత 1 స్పూను వాము తీసుకోవాలి. అలానే 2 ఇంచులు పచ్చి పసుపు అండి. ఇది మీకు పచ్చి పసుపు లేదనుకోండి, ఎండిన పసుపు కొమ్మైనా దంచి వేసుకోవచ్చు. పచ్చి పసుపు అయితే బాగా పనిచేస్తుంది. ఈ విధంగా సన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ఈ ఆవాల నూనె వేసుకోవాలి. ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, 8 లవంగాలు, 1 టీ స్పూన్ వాము, కట్ చేసి పెట్టుకున్న పచ్చి పసుపు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. ఆయిల్ ఏ విధంగా వేడి అవుతుందో మనము వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ని వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ కలర్ వచ్చాయనుకోండి, మనకి ఆయిల్ రెడీ అయిపోయినట్టు. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కూడా మనకి గోల్డెన్ కలర్లో మారడం స్టార్ట్ అయింది. మరి నల్లగా మార్చుకోవద్దండి, గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము దంచి పెట్టుకున్న కర్పూరాన్ని వేసుకొని ఒక అర నిమిషం పాటు ఈ ఆయిల్ని వేడి చేసుకుంటే మన ఆయిల్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. వెల్లుల్లి రెబ్బలు కూడా చూడండి ఇంకొంచెం డార్క్ అయ్యాయి. అందుకనే గోల్డెన్ కలర్లో వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, ఆయిల్ వేడికి ఇంకొంచెం డార్క్ అవుతాయి. ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక గాజు సీసాల్లో వేసుకుందాము. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మీరు కొంచెం ఎక్కువ చేసుకున్నారనుకోండి, 6-7 నెలల వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి పెయిన్ అనిపిస్తే అప్పుడు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ ఆయిల్ని యూజ్ చేయొచ్చండి. దీనివల్ల నష్టం ఏమీ లేదు. ఈ ఆయిల్ని ఎలా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను. మనకి పెయిన్ ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకొని, ఓపిక ఉందనుకోండి కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి. ఒకవేళ మీకు ఓపిక లేదనుకుంటే డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని తీసుకొని మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఈ విధంగా అప్లై చేసి స్మూత్గా మర్దన చేయాలండి. ఇలా 2 నిమిషాలు ఆయిల్ అప్లై చేసి మర్దన చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులే కాదండి, మనకి బాడీలో ఏ జాయింట్లో పెయిన్ ఉన్నా ఈ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నాకైతే బాగా రిలీఫ్ అనిపించిందండి, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. అంతేనండి, మన మోకాళ్ళ నొప్పులకి, జాయింట్స్కి బాగా ఉపయోగపడే ఆయిల్ని మీకు తయారు చేసి చూపించాను.
మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ.